కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ప్రవేశించారు అన్న సమాచారంతో ఆ ప్రాంతం అంతా జల్లెడబడుతున్నారు. వెంటనే సహజసిద్ధంగా మనకొచ్చేటటువంటి ఒక కామన్ వర్డ్ ఏంటంటే, సైన్యం నిద్రపోతా ఉందా? సైన్యం చూస్తా ఉందా? అన్నది. అది విశాలమైనటువంటి ప్రాంతం. సైన్యం ఎట్టేటట్టు ప్రతి సెంటర్, ప్రతి అడుగు చూడటానికి కుదరదు. ఎందుకంటే అది అడవులు, కొండలు, కోనలు, నీళ్లు. పైగా వచ్చేటప్పుడు కనబడేటట్టు రారు. అడుగున సొరంగాలు తవ్వుకొనొస్తున్నారు ఈ మధ్య. ఆ సొరంగాల్ని డిటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అదేం ఓపెన్ ల్యాండ్ అయితే పైనుంచి పోనీ శాటిలైట్‌తోనే కనబడతాయి. కానీ రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలతో అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో పసిగట్టడం కష్టం. అటవీ ప్రాంతంలో సొరంగాలు తవ్వుకొనొస్తున్నారనమాట. ఇప్పుడు అట్లాగా వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ ఇదివరకైతే గనక లోకలోళ్ళందరూ షెల్టర్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ అరాచకాలు చేసి వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇప్పుడు అట్లా గాకుండా వెంటాడి, వేటాడి తరమడంతో పాటుగా లోకల్ వాళ్ళకేమైనా సంబంధాలంటూ లోపలే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాతన రూట్‌ని మొత్తాన్ని ముందే పసిగట్టి దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా వేట కొనసాగుతుంది ఉగ్రవాదుల కోసం. కాల్పులు పలు చోట్ల జరుగుతున్నాయన్నటువంటి సమాచారం వినబడుతోంది.